యేసు ప్రభువానికి వందనాలు స్తోత్రములు. నీ వాక్యం కొద్ది క్షణం ధ్యానించుండగా ఈ వాక్యంలోని సత్యం మాకు బోధించి సిద్ధపరచమని నజరేయుడగు యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము స్వామి. ఆమేన్. Good morning and welcome to the morning meditation. Good morning, Tanu. Morning, it's a wonderful time this morning. Slowly weather is changing. And also weather will change in our diocese, in our hearts. ఈరోజు 6వ గుడి అనగా చర్చ్ రెవల్యూషన్లో 3:7 నుంచి ఉన్నటువంటి 13 వచనాలలో ఉన్న వాక్యం. దిస్ చర్చ్ ఇస్ స్పెసిఫిక్. ఈ చర్చ్లో మాట్లాడిన సంగతులు అఫ్ కోర్స్ ఇస్ అ కామన్ ఫ్రేమ్వర్క్ లో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈ ఈ ఈ పట్టణం ఫిలడెల్ఫియా అనే పట్టణం, ఇది ఒక ట్రేడ్ సెంటర్ లోగా భావించబడింది. లోగమస్ అనే ఒక రివర్ మీద అంటే ఉన్నటువంటి సౌత్ లో ఉన్నటువంటి భాగంలో ఉంది. ఇది దాదాపుగా 189 BC క్రీస్తు పూర్వం దీనిని స్థాపించబడినట్టుగా చరిత్రకారులు రాకపోయింది. దాదాపుగా 105 మైల్స్ ఆఫ్ ఈస్ట్ ఆఫ్ స్మిర్నా పట్టణానికి 105 కిలోమీటర్లు, అంటే దాదాపుగా 170 కిలోమీటర్లు. 105 మైళ్ళు అంటే 170 కిలోమీటర్లు ఉంటుంది. 25 మైల్స్ ఆఫ్ సార్దిస్, నాయిత సంఘంలో ఉన్న సార్దిస్కు 25 కిలోమీటర్ల దూరంలో ఇది ఉన్నట్టుగా మనకు చెప్పబడుతున్నది. ఫిలడెల్ఫియా, ఫిలోస్ అనగా లవ్, డెల్ఫియా అనేది బ్రదర్లీ లవ్ అనేటువంటి ఒక పట్టణం. డెల్ఫియా అంటే పట్టణం కనుక ఫిలడెల్ఫియా అంటే బ్రదర్లీ లవ్ అనే పట్టణం. కానీ చాలా పేర్లు ఉన్నాయి, 4 పేర్లు ఉన్నాయి. ది నేమ్ వాజ్ గివెన్ టు ఇస్ అన్ ఆనర్ ఆఫ్ ఆస్టలస్ అనే ఆయనకు గౌరవప్రాయంగా ఈ పేరు ఇవ్వబడింది. బికాస్ హీస్ లాయల్టీ టు హిస్ బ్రదర్, వాళ్ళ తమ్మునికి అన్నకు ఆయన ఎంత విధేయుడై ఉన్నాడో ఆ విధేయుడైనటువంటి అల్టరస్కు ఒక గౌరవప్రాయంగా ఈ పేరు ఇయ్యబడింది. హిస్ బ్రదర్స్ నేమ్ ఇస్ యూమినస్, యూమినెస్, ద కింగ్ ఆఫ్ లిడియా యొక్క యూమినస్ అనే ఆయనకు అల్టలస్ అల్టలస్ అనే ఆయనకు గౌరవప్రాయంగా ఇవ్వబడిన పేరు. సరే, బాగానే ఉంది. కానీ దీన్ని మళ్ళా ఆఖరికి వచ్చేటప్పటికి డెకాపోలిస్ అన్నారు. డెకా అంటే 10, పోలిస్ అంటే పట్టణాలు, అనగా ఆ ప్లెయిన్ లో ఉన్నటువంటి ఆ పట్టణాలలో ఇది ఒక ప్రాముఖ్యమైన పట్టణంగా డెకాపోలిస్ అని కూడా పిలువబడింది. అనగా ఇట్స్ వన్ ఆఫ్ ద 10 సిటీస్ ఆఫ్ ద ప్లెయిన్ అని ఉంది బైబిల్లో. అంటే దాని హిస్టరీ, దాని యొక్క చరిత్రలో వన్ ఆఫ్ ద సిటీస్ ఆఫ్ ది ఈ 10 పట్టణాల్లో అక్కడ ఉన్న ప్లెయిన్ లో ఉన్న ఆ పట్టణాల్లో ఇది ఒక పట్టణంగా ఉంచబడింది. ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ నియో కైసరియా. ఎన్ని పేర్లు చూడండి, నియో కైసరియా, ఫిలడెల్ఫియా, డెకాపోలిస్. నెక్స్ట్ పట్టణం దీని పేరు నియో కైసరియా. అంటే మీరు ఒకటి గమనించాలి ఏంటంటే, ఈ చరిత్రలో యుద్ధాలు అవుతున్నప్పుడల్లా యుద్ధాలు ధ్వంసం చేయబడతా ఉంటాయి. అంటే పట్టణాలు, ఈ పట్టణాలు ధ్వంసం చేయబడినప్పుడు కొత్త వచ్చిన రోజు మళ్ళీ కట్టుకుంటూ పోతాడు. ఎన్నోసార్లు కట్టారు పట్టణాలు. ఇప్పుడు సార్దిస్ పట్టణం కూడా కట్టారు 4 సార్లు, 3 సార్లు. సో ఇట్ గోస్ ఆన్. ఆ దినాలలో వచ్చేటప్పుడు రాజులు జయించినాక ధ్వంసమే అనమాట. అంతే, ధ్వంసం ఒకటి జరుగుతుంది. వారికి విశ్వాసం వక్రీకరణ చేయబడుతుంది. సోల్జర్స్ విల్ టేక్ అవే ద విమెన్. కనుక కల్చర్ ఎక్స్చేంజ్ అవుతుంటుంది, భయంకరమైన కల్చర్ ఎక్స్చేంజ్ అవుతుంటుంది. దట్ ఈస్ వేర్ దే గెట్ రెసిస్టెన్స్. వాళ్లకు విరుద్ధంగా, ఆ కొత్త వారికి విరుద్ధంగా బలంగా ఉన్నవారు. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ హ్యాపెనింగ్ హియర్. ఇక్కడ నికలైతులు లేరు, ఇక్కడ వాళ్ళు అలెగ్జాండర్ మన జెజబెల్స్ సంబంధించిన వారు లేరు. కానీ ఇక్కడ ఎవరున్నారంటే ఈ సాతాను సమాజపు వారు. ఈ సాతాను సమాజపు వారు అని వారిని ఎందుకు పిలుస్తున్నారని కూడా చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళు యూదులని చెప్పుకొని యూదులు కాని వారు అంటే ఎవరంటే, యూదులు అని చెప్పుకున్నటువంటి వారు వారికి ఉన్న నిష్ఠతను తొలగించుకొని దే హావ్ బికమ్ వెరీ వాయిలెంట్. అండ్ మన దగ్గర ఉన్న ఇప్పుడు దీన్ని ఏమంటాం మనము, లునాటిక్ మైండ్. మాదేగా మేము పెట్టే లేదు ఫండమెంటలిజం అంటే చూసాము, అటువంటి తత్వం అనమాట అది.
ఈ సాతాను సమాజం వారు ఎవరు అంటే ప్రతి ఒక్కడు సున్నతి పొందాలి. యూదులు అనేవాడు సున్నతి పొందాలి అంతే. కానీ క్రీస్తు యేసు బోధలు పౌలు చెప్పినటువంటి ఈ సున్నతి అంతరంగా ఆధ్యాత్మిక సున్నతిని విడిచిపెట్టి బాహ్యంగా ఈ సున్నతి పొందిన వాడే యూదులు అని చెప్పి చాలా మూర్ఖంగా ఫండమెంటలిజంతో చేస్తున్న వారు ఈ సమాజపు యూద సమాజపు వారు, జ్యూష్ కమ్యూనిటీ. కానీ అటువంటి పరిస్థితులలో ఈ పట్టణం ఇది 4వ పేరు. తర్వాత ఏమంటారు తెలుసా? నియో కైసరియా ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫ్లేవియా డ్యూరింగ్ ద రైన్ ఆఫ్ వెస్పియన్. వెస్పియన్ అనే రాజు ఉన్నటువంటి సమయంలో దీన్ని ఫ్లేవియా అనే పేరుగా కూడా పిలువబడ్డది. అంటే ఒక్కొక్క డైనాసిటీ అప్పుడు ఎట్లుంటుందంటే, ఇప్పుడు మనకి ఎట్లయితే ఫిలిప్ క్వీన్ పోయిన తర్వాత ఎట్లా ఉందో వాళ్ళకు దేర్ ఇస్ ఎ లీనియేజ్. ఆ లీనియేజ్ లో ఎవరు లేకపోతే రాజు చనిపోతే, ఎవరు లేకపోతే క్వీన్ వచ్చింది. కింగ్ జార్జ్ 6 చనిపోయినప్పుడు ఎలిజబెత్ వచ్చింది. షీ వాస్ 18 years old. ఆ రీతిగానే ఈ ఫ్లేవియా అనే ఆయన యొక్క రాజు పరిపాలనలో దీనిని మరి వెస్పియన్ కాలంలో ఫ్లేవియా అని కూడా పిలువబడింది. మరి కానీ ఇప్పుడున్న మోడర్న్ నేమ్ ఏంటంటే అల్ షయీర్. అల్ షయీర్, అల్ షయీర్ సిటీ ఆఫ్ గాడ్. ద సిటీ ఆఫ్ అల్ మీన్స్ గాడ్. షయీర్ మీన్స్ పట్టణం. షైర్ అంటాం కదా, షార్ అది పట్టణం. నిజమే. సరే, ఇక్కడికి వచ్చాక ఇంకో మాట ఉంది అంటే దావీదు జస్ట్ ఇస్ అన్ ఎక్స్ప్లెనేటరీ ప్రసంగం. తర్వాత వస్తాం మనం యాక్చువల్ మెసేజ్కి, మేబీ టుమారో. తర్వాత ఇక్కడ ఇంకోటి మాట మాట్లాడు, దావీదు తాళం తాళం చెవి అన్నాడు. ఐ థాట్ ఐ షుడ్ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఇస్ దిస్. వాట్ ఈస్ తాళం? ఈ డేవిడ్ కీ, అసలు ఈ కీ ఏంటిది? కీ అనే పదం నాకు మంచి వినండి. దావీదు తాళం చెవి వేసేవాడును తీసేవాడును. అంటే వేసేది నేనే, నేను వేసేది ఎవడు తీయడు. తీసేది నేనే, తీసిందని ఎవడు వేయడు. అంటే ఏంటిదండి? ఐఎమ్ ద సోల్ అథారిటీ. సో కీ అనే మాటకు అధికారానికి, తనకున్నటువంటి సార్వభౌమ అధికారానికి సూచన. ఇట్ ఈస్ అ సింబల్ ఆఫ్ గాడ్ సావర్నిటీ. ఆయన సార్వభౌమ అధికారానికి సూచన. ఇట్ ఈస్ ఆల్సో ఎ సింబల్ ఆఫ్ ఐడెంటిటీ, గుర్తింపుకు సూచన. ఇట్ ఈస్ ఆల్సో ఎ సింబల్ ఆఫ్ పవర్, అథారిటీకి సూచన. అంటే మళ్ళీ ఎక్కడ వచ్చింది? ఐఆమ్ దట్ ఐఆమ్, నేను నేనే, అల్ఫా ఒమేగా నేనే, ఆది అంతము నేనే, మోస్ట్ పవర్ఫుల్, ఓసమ్ గాడ్, పవర్ఫుల్ గాడ్, సమస్తము ఆయన స్వాధీనంలో ఉన్నది. ఆయన లేకుండా ఏది జరగలేదు. నేను నా తండ్రి ఏకమై ఉన్నాము. నా తండ్రి నా యందు ఉన్నాడు, నేను నా తండ్రి యందు ఉన్నాను. ఐఆమ్ ద క్రియేటర్, ఐఎమ్ ద ఓన్లీ గాడ్, మై ఫాదర్ అండ్ మీ ఆర్ వన్. నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అన్నదానికి సూచన. కీ పాయింట్స్ టు ద పవర్ అండ్ అథారిటీ. ద కీ ఆఫ్ డేవిడ్. అసలు ఏంటిది కీ ఆఫ్ డేవిడ్? సరే, కీ అంటే పవర్ అని అర్థాలు. మరి కీ ఆఫ్ డేవిడ్ ఏంటిది? ఈ కీ ఆఫ్ డేవిడ్ ఏంటంటే, యెషయా గ్రంథం తీయండి. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనం చదవండి. ఈరోజు మనం విల్ డీల్ విత్ ఓన్లీ ఇంట్రడక్షన్. నేను చదువు. కట్ అయింది సోలమన్. నేను చదువుతాను చూడండి. నేను దావీదు ఇంటి తాలపు అధికార భారమును అతని భుజం మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు. దిట్టమైన చోట. అసలు ఇక్కడ సందర్భం ఏంటంటే, నేను ఏమంటున్నాను అక్కడ 22వ అధ్యాయం 22వ వచనం, నేను దావీదింటి తాలపు అధికార భారం అతనికి భూమి మీద భుజం మీద ఉంచెదను. ఆ కాలంలో ఈ తాళాలు పెద్ద పెద్ద తాళాలు ఉంటాయట. ఆ పెద్ద పెద్ద తాళాలు అధికారానికి సూచన. వీళ్ళు భుజం మీద మోసుకొని పోయేవారట. ఐఆమ్ ద పవర్ వెన్ హీస్ క్యారింగ్ ద కీ. అసలు ఇక్కడ జరుగుతుంది ఏంది? యెషయా గ్రంథంలో ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఒక చిన్న పోరాటం జరుగుతుంది. హిల్కియా అనేటటువంటి వాడు, హీ వాజ్ ద చీఫ్ ఆఫ్ ద ట్రెజరీ, ఆల్మోస్ట్ లైక్ ఎ ప్రైమ్ మినిస్టర్. ఇది లాస్ట్ కు వస్తున్నటువంటి ఐదుగురు రాజులు అయితే యునైటెడ్ కింగ్డమ్ లో ఉన్న చివరి 5 రాజుల యొక్క సందర్భం ఇది.
ఇప్పుడు హెజ్కియా ఉన్నటువంటి కాలంలో ఈ హిల్కియా అన్నటువంటి వాడు ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్, లైక్ ఈజ్ ద స్టీవర్డ్ ఆఫ్ హైయెస్ట్ ర్యాంక్. అంటే మనకు ఇప్పుడున్న ట్రెజరర్ అనుకోండి, వాడు ఆ దేశానికే ట్రెజరర్. హి వాజ్ ద ప్రైమ్ మినిస్టర్. ఈయన ఆ రాజుల కాలంలో సక్సీడెడ్ షెబ్నా అనే ఆమె జయించాడు. షెబ్నను ఆయన జయించి 11 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు భయంకరమైన స్థితులలో రాజులు కొట్లాడుకుంటూ ఒకరినొకరు చంపుకుంటున్నటువంటి డైనాసిటీలో అటువంటి పరిస్థితులలో యెహోవా దేవుడు యెషయా ద్వారా ఈ యొక్క మాటలు పలికిస్తున్నాడు. ఏంటిదంటే, హిల్కియాకు నేను తోడై ఉంటానని చెప్పి ఆయనకు అధికారం ఇస్తున్నాడు. విచ్ఛిన్నమవుతున్నటువంటి, అంటే ఇశ్రాయేలు రాజ్యం విచ్ఛిన్నమవుతున్నటువంటి ఆ పరిస్థితులలో దేవుడు తన అధికారాన్ని హిల్కియాకి ఇస్తున్నాడు. ఈ హిల్కియా ఇచ్చినప్పుడు ఏంటంటే, ఆయన ఎవరు మరి? హిల్కియాకి వచ్చిన అధికారం వాళ్ళకి ఇచ్చాడు. ఈవెన్ టు ద ఎండ్, దావీదు సాలమోనుతో ప్రారంభమైన యునైటెడ్ కింగ్డమ్ నవ్ ఇట్ ఇస్ ఆల్మోస్ట్ కమింగ్ టు ద బ్రిటిల్నెస్, అంటే పడిపోయే స్థితికి వచ్చేసింది. పడిపోయి వచ్చేసి సౌలు నుంచి ప్రారంభించబడి రాజు కావాలని బతిలో అడుక్కున్నటువంటి సమయాల దగ్గరికి వెళ్ళి ఈ ప్రజలు పతనానికి వచ్చేసారు ఆల్మోస్ట్. అప్పుడు జరుగుతున్నటువంటి అంతర్గత యుద్ధంలో హిల్కియా అన్నటువంటి ఆయన ఎన్నుకుని ఆయనకు అధికారాన్ని కంటబెడుతూ ఆయనకు ఏదిగా తోడై ఉంటాడో అని చెప్తూ అనుమానాస్పదమైన ఆ స్థితులలో ఇశ్రాయేలు ప్రజలను కాపాడడానికి ఆయన అధికార సూచనగా హిల్కియాను ఆయన ఎన్నుకొని ఆయన తాళం చెవి ఇచ్చాడు. ఎవరు తాళం చెవి ఇచ్చాడు? దావీదు తాళం చెవి ఇచ్చాడు అంటాడు. ఈ దావీదు తాళం చెవి ఎందుకు ఇచ్చాడంటే, హిల్కియా యొక్క ఆయన వంశము దావీదు వంశం. ఈ జనరేట్స్ కమ్స్ ఫ్రమ్ ది డేవిడిక్ సీడ్. కనుక ఆ దావీదు యొక్క అధికారాన్ని హిల్కియాకి ఇస్తున్నాను కనుక హిల్కియా విల్ సేఫ్ గార్డ్ ద రూల్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ ద పవర్ అండ్ ద సావరెన్ అథారిటీ అనే దాని మీద వచ్చింది అది. కనుక హిల్కియా దావీదు వంశం చెందినవాడు కనుక దావీదు తాళమునకు అధికారాన్ని ఆయనకు అప్పగిస్తున్నాను, ఆయన భుజం మీద ఉంచి ఉన్నాను కనుక హీ విల్ క్యారీ ద పవర్ అండ్ అథారిటీ ఆఫ్ ఇజ్రాయెల్. సరే, బాగుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. నేను మొదటి వాడను కడపడి వాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగములకు సజీవుడై ఉన్నాను. ఎవరైనా? యేసయ్య. మరియు మరణము యొక్క పాతాళము లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. అనగా ఈ అధికారం అనేది క్రీస్తు అధికారం. మరణపు అనగా పాతాళం యొక్క తాళపు చెవులు. పాతాళంలో ఎవరున్నారు? క్రీస్తుకు పూర్వం ఉంచబడినటువంటి మృతులంతా ఉన్నారు. పరిశుద్ధులు ఉన్నారు, మృతులు ఉన్నారు. ఏడేస్ అంతా యుగములు ఉన్నాడు, జీవించేవాడు మృతుడైన వాడిని ఇదిగో యుగములకు సజీవుడై ఉన్నాను. మరియు మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో నువ్వు కాగా నీవు చూస్తున్న వాటిని, ఉన్న వాటిని, వీటిని కలుగో వాటిని, అనగా నా కుడి చేతిలో నువ్వు చూసిన 7 నక్షత్రాల గురించి మర్మములనే చెప్పుకుంటున్నాడు. Who is this authority now? The key of Jesus, the power and authority of Jesus. సరే, ఇంకో దగ్గరికి వద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనం చదవండి. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పిదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. అందుకు యేసు సీనోను బరియోనా అంటే ఎక్కడెక్కడ
నువ్వేమనుకుంటున్నావా అంటే నువ్వు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువుని సాక్ష్యం ఇచ్చినప్పుడు, బికాస్ దిస్ ఫెయిత్ ఏదైతే మత్తయి అని మన సీమోనుడు కుమారుడైన మత్తయి ఈ మాట చెప్తాడో, సిమోను ఈ మాట చెప్పినప్పుడు ఆయన ఏమంటాడంటే, పేతురు, మత్తయి సువార్తలో, పేతురు నీవు నన్నేమనుకున్నావు అన్నందుకైనా నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని ఆయన చెప్పినప్పుడు ఈ విశ్వాసం మీదనే ఈరోజు సంఘం కట్టబడదండి. ఈ విశ్వాస సాక్ష్యం మీదనే పేతురు బండ అనగా పేతురు కట్టలేదు, ఇది పేతురు పలికిన ఈ విశ్వాసం పైన ఆ సంఘం కట్టబడేది. ఆ సంఘం యొక్క పునాది ఏంటిది? సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అనే పునాది. ఆయనకు చెప్తున్నాడు ఏమని అంటే, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను, నీవు భూలోకమందు దేన్ని బంధించుతావో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు విప్పిదువో అది పరలోకమందును విప్పబడిన అతనితో చెప్పాను. ఈ తీసివేయడం అనేది, బంధించడం అనేది, విడుదల చేయడం అనేది ఇది దేవునితో ఉన్న అధికారం. ఆ అధికారానికి సూచననే ఆ తాళపు చెవి. ఆ తాళపు చెవి పేతురుకిచ్చి, ఐఎమ్ షేరింగ్ అండ్ గివింగ్ మై అథారిటీ టు యూ, నా శక్తిని నేను నీతో పంచుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభు ఈ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు దావీదు తాళపు చెవిని మీకు ఇస్తున్నాను అన్న మాట చెప్పినప్పుడు ఆయన వారికి అంత అధికారాన్ని ఆ చర్చ్ లో పంచుకోవడానికి సిద్ధపడ్డాడు. ఈ సంఘం షోయింగ్ ఎంతగా ప్రేమించాడో సంఘాన్ని. నాకు ఎవడిని అధికారం, సెల్యూటేషన్ అంటాం దాంట్లో. మూసేది నేనే, మూసినదాన్ని ఎవడు తెరవడు, తెరిచిందాన్ని నేనే, తెరిచిన మూసేది ఎవడు లేడు. The one who has the authority and the power. అక్కడ చెప్తున్న మాట అంటే, I am the authority, I am I am that I am the God, your father, the creator. నీ సృష్టికర్తను నేనే. హల్లెలూయా. యోహాను సువార్త, మత్తయి సువార్త చూడండి మళ్ళీ. ద గ్రేట్ కమిషన్ 28:18. భూమి మీదను పరలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడినది కనుక మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరు వారికి బాప్తిసం ఇచ్చి నేను వేవే సంగతులు మీకు బోధించును వాటిని వారికి బోధించము. దీనికి నేను భూమి మీద అధికారం పొంది ఉన్నాను. హి ఈస్ ద గాడ్ బిగాటెన్ అథారిటీ ఫ్రమ్ ద ఫాదర్. కీ అన్న మాట మీద చెప్తున్నాను నేను. Yes, my dear children, God has come to share his love for our salvation. ఈ యొక్క సంఘానికి, ఫిలడెల్ఫియా సంఘానికి చెప్తున్నాడు, ఐఎమ్ ద వన్ హూ ఇస్ స్పీకింగ్ టు యూ. నేను ఎవరో కాదండి, భూమి మీద పరలోకమందును ఇదిగో అధికారం ఇవ్వబడి తాళపు చెవిని. అసలు నీ జీవిత మనుగడకున్న అధికారం నాతోనే వస్తుంది మీకు. ఇఫ్ ఐ ఆమ్ నాట్ దేర్, యు ఆర్ నాట్ దేర్, బట్ యు ఆర్ మై చిల్డ్రన్. నేను పేరు పెట్టి ఉన్నాను, నా పిల్లలు మీరు. మీరు సాతాను యొక్క అధికారంతో జీవించడం లేదు, మీరు నా అధికారంతో, నా ప్రేమలో మీరు జీవిస్తున్నారు. చెప్పిన వాడు ఏమనగా చెప్తున్నారు అక్కడ, నేనే ఐఎమ్ స్పీకింగ్ టు యూ, ఐ విల్ గివ్ యూ ద కీ. ఎవరికి చెప్తున్నాడు? ఆ బిడ్డలకు చెప్తున్నాడు, నేను ఇస్తాను కీ తాళం మీకు. నీ అధికారాన్ని ఇచ్చేవాడు నేను. అభయమిస్తున్నాడు ఇక్కడ. ఐఎమ్ ద వన్ హూ స్పీకింగ్, డోంట్ వరీ. ఇశ్రాయేలు నిన్ను కాపాడు, కొనుక్కొని నిద్రపోడు, నీ పాదంలో తొట్టులు నిన్ను. ఇదిగో ఏ రోగం నీకు రాదు, ఏ విపత్తు నీకు కలదు, ఏ భారం నేను ముట్టదు. ఒక భూమి ఆకాశం సృజించిన వాడు నేనే, సైన్యంలోకి అధిపతి యెహోవా నేను నీతో మాట్లాడుతున్నాను. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనం. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమించురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపం మీరు ఉండనిచ్చుతురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పెను. The key of power and authority. God is sharing his authority and power with the people. వారిపై ఆత్మను ఊది ఆత్మనిచ్చి మీరు ఎవరి పాపములు ఉండనిత్తురో వాటిని ఉండనిత్తును, ఎవరి పాపం మీరు క్షమించురో వాటిని క్షమించును. God is sharing his authority with his people. నువ్వు ప్రార్థన చేసినప్పుడు
ప్రభువా వీడిని క్షమించమని చెప్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న సత్యం ఏంటో తెలుసా? యు ఆర్ వర్చువల్లీ ఫర్గివింగ్ విత్ ద అథారిటీ ఆఫ్ గాడ్, నాట్ యువర్ ఓన్ అథారిటీ. క్షమించువాడు దేవుని అధికారం బట్టి క్షమించుతున్నాడు కనుక ఆ క్షమించే కృప బలం దేవుంది. నువ్వు క్షమిస్తే కాదు, ఆ మాట ద్వారా దేవుడి అధికారాన్ని ఆయన రెగ్యులేట్ చేసి నీకు అందించాడు కనుక ఆ శక్తి నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ శక్తి కాదు, దేవుని శక్తి. సమయం కొరకు ఎదురు చూసి దెబ్బ కొట్టేది కాదది. ఇట్ ఈస్ గాడ్స్ పవర్. ద మోస్ట్ పవర్ఫుల్ వర్డ్, ద పవర్ కమ్స్ ఫ్రమ్ గాడ్స్ మౌత్. దేవుని నోటి నుంచి వచ్చిన ఒక శక్తి అది. తర్వాత ఏమంటాడు అక్కడ, ఇంకా మాట్లాడతాడు పరిశుద్ధుడు. మనం సపరేట్ డీల్ చేద్దాం, ఇక్కడ కొద్దిగా చెప్తాను నేను, ఎందుకంటే ఇది ఈ కాన్సెప్ట్ లో ఇది చెప్పాలి. పరిశుద్ధుడు, హోలీనెస్ ఏంటిది? ఇది ఒక స్వభావం. ఇట్ ఈస్ ఎ నేచర్, ఎ స్టేట్ ఆఫ్ ప్యూరిటీ, స్వచ్ఛతకు సూచన. ప్యూర్ పాలు అంటారు, స్వచ్ఛతకు సూచన. ఉండవలసిన అన్ని అందులో ఉంటాయి. సమగ్రతకు సూచన, ఇంటగ్రిటీ. నీ వ్యక్తిత్వం యొక్క సమగ్రతకు సూచన పరిశుద్ధత. ఏ కోణాన ఇమ్మొరాలిటీ, నైతిక విలువలలో పాత్ర లేదు, అనగా పరిపూర్ణమైన నైతిక విలువలు. ఈ నైతిక విలువలు ప్రతి ఒక్కరి సంబంధంలో కనబడతాయి. ఈ నైతిక విలువలు నీకు నీ దేవునికి సంబంధంలో కనబడతాయి. యథార్థుడైన పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ పరిశుద్ధ స్వరూపంలోనికి మార్చబడి క్రీస్తు యేసు కలిగిన ఆ మనస్సు కలిగి ఉన్నప్పుడు, క్రీస్తు యేసుకున్న మనసే క్రీస్తు జీవితం, క్రీస్తు యేసున్న మనసే క్రీస్తు సువార్త, క్రీస్తు సువార్తే దేవుని వాక్యము. ఆ వాక్యపు స్వభావం నీలోనికి వచ్చినప్పుడు నీలో క్రీస్తు స్వభావం ఉంది కనుక ఆయన పరిశుద్ధుడు కనుక నీవును పరిశుద్ధుడవు. Holiness is God. పరిశుద్ధత దేవుడు. And God is holy. దేవుడే పరిశుద్ధుడు. ఇట్స్ ఎ పర్సనాలిటీ, వ్యక్తిత్వం అది. ఎ స్టేట్ ఆఫ్ బీయింగ్. ఒక వ్యక్తిత్వం యొక్క ఆ తాత్పర్యమే ఆ యొక్క స్వభావం. ఇట్స్ ఎ క్యారెక్టర్. హోలీనెస్ అంటే ప్రత్యేకించబడిన వాడు, ప్రత్యేకించబడినది, పరిశుద్ధమైనది. ఇది అనగా ప్రత్యేకించిన వాడు, ఏ సపరేటెడ్ మ్యాన్ అని అంటే అనాయింటెడ్, అభిషేకించబడి ప్రత్యేకించబడిన వాడు, పాపము నుండి వేరు చేయబడిన వాడు, నైతిక స్వచ్ఛత కలిగిన వాడు. మొదటి పేతురు 1:14, నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. He is not only holy man, holy God, he is also one who makes people holy. నేను పరిశుద్ధులను కనుక నేను మిమ్మల్ని కూడా పరిశుద్ధీకరిస్తాను. నా మాట నేను ఆయన విశ్వాసం ఉంచిన వాడు ఆ యొక్క స్థితిలోనికి వస్తాడు. ఆ స్థితి దేవునితో ఉండగలిగింది. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక, ఆయన స్థలం పరిశుద్ధుడు కనుక, ఆయనలోనికి విశ్వసించిన వాడు ఆయన వాడిని పరిశుద్ధుడిగా చేసి నేను ఉండు చోటున మీరులో ఉంటారు కనుక ఐ విల్ బ్రింగ్ యూ టు ద హోలీనెస్. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. అక్కడ ఏంటో నేను పరిశుద్ధులను మాట్లాడుతున్నాను. ఈ స్వేరింగ్ ఆన్ హిమ్సెల్ఫ్. ఆయన ఒట్టుపెట్టి ఆయన చెప్పుకుంటున్నాడు నేను దేవుడు పరిశుద్ధుడు. సామెలో ఏమంటాడు? మొదటి సామెలో గ్రంథంలో 2:2 ఇటువంటి వాడు లేడు, యెహోవా వంటి వాడు లేడు, ఒక్కడునూ లేడు. సచ్ ఎ ప్యూర్ హోలీ గాడ్. Therefore he is calling Israel to be holy. ఈ మాట చెప్పడం పరిశుద్ధులను మాట్లాడుతున్నానంటగా, నా వంటి వాడు ఇంకోడు లేడయ్యా కనుక పరిశుద్ధంగా ఉండడానికి ఇశ్రాయేలును పిలుస్తూ ఉన్నాడు. భయంకరమైన ఆ పరిస్థితులలో, ఆ పోరాటంలో, come being holy. Being holy is to uphold the name of the holy God. పరిశుద్ధులైన దేవుణ్ణి ఎత్తి పట్టుకుని నీలో ఉన్నాడు కనుక ఎత్తి పట్టుకోగలుగుతాం కనుక రండి మీరు పరిశుద్ధులై మీ ప్రవర్తన యందు మీ స్వభావం క్రీస్తులోనికి తీసుకొని రండి. ఎవడైనా నాలో వాడు ఒక నూతన సృష్టిగా మార్చబడి ఉన్నాడని ప్రభు మన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. Therefore he is calling. Wonderful God's people. ఒకసారి చూడండి యోహాను సువార్త 6:69. యోహాను సువార్త
6వ అధ్యాయం 69 కుడి భాగంలో మీది భాగం ఉంటుంది చూడండి. నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అయితే అందరూ ప్రభువుని విడిచిపెట్టి పోవాలంటారు. అందరూ చెప్పాడు ఏమంటారు కిందికి వస్తే, మరియు ఆయన తండ్రి చేత వారికి కృపానుగ్రహింపబడుకుంటే ఎవడు నా యుద్ధకు రాలేడని ఈ హేతువు బట్టి మీతో చెప్పి తిని. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎక్కడనూ ఆయన వెంబడింపలేదు. ఆ శిష్యులు భయపడి పారిపోయారు. అప్పుడు శిష్యులు చూసి అంటాడు, వెంబడించిన వారిని బట్టి ఆ మాట అనగానే తర్వాత వాళ్ళందరూ పారిపోగానే శిష్యులు చూసి అంటాడు, మరి మీరేమంటారా, మీరు పోతారంటే అప్పుడు చెప్తున్నాడు. ఎంత చక్కని మాట చూడండి. సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. యు ఆర్ ద వర్డ్స్ ఆఫ్ ది హోలీ వర్డ్స్, యు ఆర్ ద హోలీ గాడ్, హోలీ వర్డ్. నీవు దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని అతను చెప్పారు. We acknowledge that you are the holy God. What a wonderful faith. ఆయన ఆ పరిశుద్ధులను మాట్లాడుచున్నాను. ఇంకా మాట ఏమంటాడు అక్కడ? సత్య స్వరూపి. సత్య స్వరూపి పరిశుద్ధుడు అంటే ఏంటిది? ఐఎమ్ ద ట్రూత్. మెలకు కొడుతున్నాడు. నేనే ఐఎమ్ ద అథారిటీ అండ్ ద పవర్. ఈ ఫిలడెల్ఫియా సంఘానికి చెప్తున్నాడు, మీరు మాట్లాడుతున్నారు, చెవులు వాడు విన్నవాడు వినను కాకంటే మీరే కాదు, తరతరములకు వినండి, తరతరములకు వినండి. ఐ నో, దీని తర్వాత వస్తుంది ఐ నో. తరతరములకు వినండి. సత్య స్వరూపి, నేనే మార్గం సత్యం జీవమునై ఉన్నాను. ఐ ఆమ్ ద ట్రూత్. నేనే సత్యమును. సత్యం అనగా దేవుని ప్రత్యక్షత. ఆ దేవుని ప్రత్యక్షతనే సత్య స్వరూపి. ఈజ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ ద ట్రూత్. ఈజ్ ద ట్రూత్. సత్యమునకు ప్రతిరూపం. ఆయనను చూచిన వాడు తండ్రిని చూచినట్టే. దేవుడే సత్యం. పరిపూర్ణమైన దేవుని ప్రత్యక్షత. నేను వారికి సత్యస్వరూపి అను ఆత్మను ఇచ్చేదను. He is the one who points to the living God, who is the truth. ఆ సత్యమే వాక్యము. ఆయన శరీరధారి మన మధ్యకు వచ్చినాడు. ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య ఉన్నాడు. కృపా సత్య సంపూర్ణుగా అనగా సత్యమునకు ప్రతిరూపముగా పరిపూర్ణత కలిగి మనలో ఆయన తను కనపరుచుకొనుచున్నాడు. మన మధ్యకు శరీరధారిగా వచ్చిన వాడు దేవుడే. ఆయనే దేవుని కుమారుడు. ఆయన యేసయ్యా. I am the Jesus who is speaking to you. His life reflects the true nature of God. దేవుని యొక్క పక్క స్వభావం లోకానికి కనపరచుటకు వచ్చిన దేవుని కుమారుడు యేసయ్యా. I am not just true among many truths. అన్ని సత్యాలలో నేను సత్యం కాదు, నేనే సత్యం. There is no other God. I am the one. నేనే. He is the truth. అందుకే యోహాను సువార్త 14 అంటాడు, వాక్యం శరీరధరి మన మధ్యకు వచ్చి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించి ఉన్నాడు. ధర్మశాస్త్రం యోహాను సువార్త 17 ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడినది, కానీ కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపబడినది. మోషే ధర్మశాస్త్రం ఇచ్చాడు, కానీ కృప సత్యం. కృప ఈజ్ నథింగ్ బట్ ద గ్రేస్ దట్ కమ్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం నుంచి మానవునికి ఇవ్వబడినటువంటి బహోన్నతమైన శుభవర్తమానమే కృప. కృప అనగా మానవ జ్ఞానమునకు అతీతమైన దేవుని యొక్క శక్తి. ఇట్ ఈస్ అన్ ఎనేబులింగ్ పవర్ ఆఫ్ గాడ్. నీకు శక్తిని కలుగ చేసే మానవ జ్ఞానం మించిన దేవుని శక్తి, దానిని కృప. నీతో కానిది దేవుడు మానవుని ద్వారా తన నామమునకు ఘనత మహిమ ప్రభావం చెల్లించుకునే దేవుని కార్యమే కృప. కృప పాయింట్స్ టు ద పవర్ ఆఫ్ గాడ్ ఓవర్ ఆల్ ద పవర్స్ ఆఫ్ ది వరల్డ్. లోకంలో ఉన్నటువంటి అధికారం అంతటికి పైన మానవునికి ఇవ్వబడిన అధికారమే దేవుని కృప. What a wonderful. The word of truth is nothing but the gospel of salvation. ఈ సత్యం ఏంటంటే క్రీస్తు స్వార్థ యొక్క అనగా స్వార్థ రక్షణార్థమైన స్వార్థయే ఈ సత్యం.
దట్ మీన్స్ ద ట్రూత్ ఇస్ నథింగ్ బట్ దేవుని ఆయన ఆగమనము, ఆయన జీవితము, ఆయన మరణం, ఆయన పునరుత్థానము, ఆయన తిరిగి ఆరోహణము, ఆయన రాకడనే ఈ సత్యము. ఈ సత్యమే సువార్త. ఈ సువార్తే రక్షణకు మూలం. హల్లెలూయా. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. గాస్పెల్ ఆఫ్ సాల్వేషన్. లోకం ఎంతో ప్రేమించిన కాగా తన కుమారుని అందు విశ్వాసం ఉంచినవాడు నశింపక నిత్య జీవం పొందుటకు ఆయన వచ్చెను. ఆ సత్యం మన మధ్యకు వచ్చినది. ఆ సత్యము నశింపక నిత్య జీవం పొందుటకు. టు బి బ్రాట్ ఇంటు ద హోలీనెస్, ద ఇటర్నల్ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ నిత్య జీవం అనేది అది పరిశుద్ధతని కొలత. దాని యొక్క ప్రయాణం నిరంతరం ఉండే మహోన్నతమైన కృప. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. యాకోబు పత్రికలో 1:18. The word of God is one of the agents. దేవుని వాక్యం ఏంటంటే దేవుని యొక్క పరికరం. అది ఏ పరికరం అంటే నేను ఒక నూతన సృష్టిగా చేయే పరికరం. యాకోబు 1:18 చూడొచ్చు. నూతన సృష్టిగా చేయే దేవుని పరికరం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. వాయిస్ కట్ వీడియో కూడా పోయింది. తల్లిగారు పవర్ పోయిందా? నాది వినబడుతుందా? వినిపిస్తుంది. ఓకే దాని గారు ఇప్పుడు వస్తుంది. కొలస్సీయుల రక్షణ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం 5-6 వచనాలు అయిపోయి 5 లేదు తండ్రి గారు, 4 ఉంది. మొదటి అధ్యాయం 5-6 వచనాలు. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణ గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణ గూర్చి మీరు ఇంత ముందుకు వింటిరి. ఈ సువార్త అనగా ఈ సత్యము సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. ఈ సత్యము వినుట వలన నీ హృదయములో అది వ్యాపించి దేవుని రాజ్యాన్ని కుమ్మరించి కట్టుచు ఉన్నది.
దిస్ ఈస్ దేర్ ఇన్ యువర్ హార్ట్. ఆ సత్యము బోధించి వివరింపబడుచు లోకమంతటను వ్యాపించుచున్నది. And it has come into your lives. It has come into your and జీవములోనికి వచ్చి, ఆ సత్యం అనే జీవం నీలోనికి వచ్చి, అది నేను దేవుని యొక్క సత్యమునకు ఆ పాత్రలుగా చేసింది కనుక ఆ సత్య స్వరూపి అయిన వాడు. He is God and he is holy. నేను వీళ్ళరా ఇక్కడ మీరు గమనించినట్లయితే God is very clearly speaking to them through his authority. ఇక్కడ నేను మీతో మాట్లాడి షేర్ చేసేది ఏంటంటే, దేవుని సంఘము, ద చర్చ్ ఈస్ బై ద ప్రెసెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, దేవుని యొక్క ప్రత్యక్షతతో ఉన్నది. ఎక్కడ ఉన్న సంఘము దేవుని ప్రత్యక్షత త్రూ ద సత్యస్వరూపైన యేసు అనగా ఆ పరిశుద్ధాత్మ భూలోకంలోకి వచ్చినప్పుడు చెదిరిపోయిన వారందరూ సమకూర్చబడి ఒక దగ్గరకు సమకూర్చబడి ప్రార్థనలోకి వచ్చారు. You see a shift coming into the formation of the church. ఆ చర్చ్ రావడానికి ఏకీవించి ప్రార్థిస్తూ ఉన్న పరిశుద్ధాత్మ అగ్నివలే వాడి గల ఖడ్గము ఉన్నటువంటి మండుచు రెండంచెలు కలిగినటువంటి ఆ ఖడ్గముగా మండుచున్న నాలుకలు దిగి వచ్చినట్లుగా పరిశుద్ధ పావనం దిగి వచ్చినట్టుగా వచ్చి సంఘాన్ని ఏర్పరిచినప్పుడు వారు వారి స్థలములు విడిపించి ఐక్యతలోనికి సమకూర్చబడినారు. They have come together for the worship. There is no individuality. It is the worship is the congregational. క్రైస్తవ రక్షణ అనేది సమాజపరమైనది. ఎంత వ్యక్తిపరమైనదో అంత సమాజపరమైనది. వ్యక్తిగతమైన రక్షణ కావాలి, సమాజపరమైన రక్షణ కావాలి. ఒక్కడు నశించుట ఆయనకి ఇష్టం లేదు. ఒక్కడు రక్షణ పొందుట పరలోకమందు అధికమైన సంతోషం. Thus we have to understand. Therefore, the church is the symbol of God's presence. And church is a symbol of the presence of the living word of God. దేవుని యొక్క వాక్యం యొక్క సజీవమైన సాక్ష్యమే సంఘం. ఆ వాక్యమే కృప. ఆ పరిపూర్ణుడు దేవుని యొక్క ప్రతిరూపమును మనం కలిగి చేసినప్పుడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. 1 తిమోతి 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలేనో అది నీకు తెలియవలేనని ఈ సంగతిలో నీకు రాయుచున్నాను. సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది. హల్లెలూయా. సత్యమనగా క్రీస్తే. క్రీస్తు సంఘమునకు స్తంభము ఆధారం. ఇప్పుడు గమనించారు, ద పిల్లర్ ఆఫ్ ద చర్చ్ ఈస్ ద ట్రూత్. ద ట్రూత్ ఈస్ జీసస్ క్రైస్ట్. ఆధారమై ఉన్నది. ఇంత చక్కని మాట చూడండి 16వ వచనం. నిరక్షేపముగా దైవభక్తిని గూర్చి మర్మము గొప్పదై ఉన్నది. నిరాక్షేపముగా ఆయన శరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుని తీర్పు నందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహుడై తేజమయుడయ్యను. ఆయననే క్రీస్తు. ఆ క్రీస్తే సంఘమునకు పునాది. ఆ పునాదిని చెప్పుచున్న సంగతులు ఏమనగా, ఈ సంఘానికి పునాదినైన సత్యమైన క్రీస్తును నేను చెప్పుచున్నాను. అది ఏమనగా వినుడి, నేను నీ కార్యములను చూచి తిని, నీ క్రియలను చూచి తిని. నీ క్రియలను చూచువాడు, ఇదిగో నా కనుదృష్టి నీపై ఉన్నది, సమస్తం నేను ఎరుగుదును, ఏ రహస్యము దాగి ఉండదు. ఐఎమ్ సీయింగ్ నాట్ ఓన్లీ యువర్ వర్క్స్, యువర్ హార్ట్స్ ఫ్రమ్ విచ్ ద వర్క్స్ కమ్. నీ హృదయమును పరీక్షించువాడను నేనే. ఐఎమ్ సీయింగ్ ఎవ్రీథింగ్. నీ క్రియలను చూచువాడను నేనే. దట్ మీన్స్ జీసస్ ఈజ్ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కటి నాకు తెలుసు. ఎవడెవడు ఏమేమి చేస్తాడు అన్ని నాకు తెలుసు. ఏ రహస్యము దాగి, నీ క్రియలు నేను చూస్తున్నాను. నీవు చేసే యాక్షన్స్ అన్ని నేను చూస్తూ ఉంటాను.
నువ్వు నన్ను చేసిన నువ్వు ఏ రీతిగా విషయాలలో నాకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావో, ప్రార్థిస్తున్నావో, నీ ఆధ్యాత్మిక కార్యాలన్నీ నేను చూస్తున్నాను. ఐఎమ్ ఫుల్లీ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ వాట్ యువర్ డూయింగ్ ఆర్ యువర్ యాక్షన్స్. ఏది కూడా నా దృష్టిలో నుండి తప్పించుకునే లేదు. నీ క్రియలన్నీ నేను చూస్తున్నాను. దో యు ఆర్ వీక్, నువ్వు బలహీనుడవై ఉంటివి, కానీ నువ్వు బలవంతుడవే. నీ బలహీనత ఏంటి? వాట్ ఈస్ యువర్ వీక్నెస్? చెప్తా. యువర్ వీక్నెస్ ఇస్ నథింగ్ బట్ యు ఆర్ వెరీ ఫ్యూ. మీరు కొద్దివారే, అయినా బలవంతుడు, విశ్వాసంతో ఉన్నా. నీలో సమాజంలో అధికారముగా ఇన్ఫ్లుయెన్స్ చేసేవారు, ప్రభావింప చేసేవారు ఎవరు లేరు. నువ్వు బలహీనుడివే. నీవు అనగా యూదులు అయ్యుండి యూదులు కానివారు అనగా సాతాను సమాజం వారు నేను బాగా తొందర చేస్తున్నారు. ఆ భయంకరమైన పోరాటం జరుగుతుంది. నువ్వు బలహీనతలో ఉన్నావు, కానీ నువ్వు బలవంతుడివే. దిస్ ఈస్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్ టుడే మై డియర్ చిల్డ్రన్. లెట్ us ponder. దీని మీద ఆలోచన చేయండి. టుమారో విల్ డీల్ విత్ ద మెసేజ్ ఆఫ్ ది Philadelphia by God has given that message. Given message shall be heard tomorrow.